పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి మీ పిల్లలముగా మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినముల బైబిల్ సెమినార్ కార్యక్రమం మొదటి రోజు మొదటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా మీ కృపను బట్టి మాకు కావలసిన సమయోచిత సహాయం దయచేయండి. మీ సన్నిధిని బట్టి మాకు కావలసిన భద్రతను అనుగ్రహించమని, కొద్దిసేపు మీ సన్నిధి సహవాసము మీ పరిశుద్ధాత్మ తోడ్పాటు మా అందరికీ దయచేయమని, వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరుగునట్లుగా మీ కృపను మేడలు చూపుమని, మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినముల బైబిల్ సెమినార్ కార్యక్రమం ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం అయితే కనుక ఈ సెమినార్ని అయితే మరి ఏర్పాటు చేయడం జరిగేది. అత్యంత అవసరమైంది, అత్యావశ్యకత అంటారు కదా, అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైతే కనుక దేవుని సేవ చేయాలని ఆశపడుతున్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ సేవకులు ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ సంఘాలు కట్టి సంఘాల్లో సేవ చేస్తున్నవారు. 120 కీర్తన మొదటి వచనం చదువుతున్నప్పుడు సొలొమోను అంతటి జ్ఞానవంతుడు ఓ మంచి మాట చెప్తాడు. ఏమనంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. కట్టడం ఎంత గొప్ప, దాన్ని భద్రపరచుకోవడం కూడా అంత గొప్ప. ఒక కుటుంబాన్ని కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం గొప్ప కాదండి. పెళ్లి చేసుకోవటం గొప్ప కాదని ఆ కాపురాన్ని అయితే కనుక చక్కగా సజావుగా కొనసాగించటం, ఆ కాపురంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చివరి వరకు దాన్ని కొనసాగించటం గొప్ప. ఒకవేళ పిల్లల్ని కనుక్కున్నానని మాత్రం కాదు, ఆ పిల్లల్ని అయితే కనుక గౌరవప్రదంగా పెంచి సమాజానికి దేవునికి అయితే కనుక మహిమకరంగా పెంచటం గొప్ప. సొలొమోను అయితే కనుక దాన్ని ఒకే బాటలో చెప్తూ ఇల్లు అన్నాడు. దాన్ని ఇల్లు అన్నాడు. ఇల్లు కట్టడం దేవుని చిత్తం, దానికోసం చాలా ప్రయాసపడాలి. అట్ ద సేమ్ టైం కాపాడుకోవాలనుకుంటే అంతకంటే ఎక్కువ ప్రయాసపడాలి. ఈరోజు నేను మిగతా లోకపరమైన విషయాల గురించి అయితే కనుక ఈ సెమినార్లో నేను ప్రస్తావించదలుచుకోలేదు, మీకు అర్థం కావటం కోసం చెప్తాను. కానీ నేనైతే మాత్రం దేవుని సంఘం గురించి అయితే మాత్రం చెప్పటం, ఈ 3 దినముల సెమినార్ కార్యక్రమంలో సంఘం ఇక్కడ కూర్చున్న మీరైతే కనుక మారు మనసు పొంది బాప్తిసం పొంది లేదా రక్షించబడిన వారుగా రేపటి దినానికి పరలోకానికి వారసులుగా మీరు ఉండటానికి ఇష్టపడుతున్నారు. మీరు దేవుని ఎరగటం గొప్ప కాదు, కానీ దేవుని ఎరిగిన తర్వాత ఆ దేవుని యందలి విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించడం గొప్ప. ఈరోజు 99% మంది రక్షించబడిన వాళ్ళే చివరికి నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నారన్నది నిజం. 100 మంది మారు మనసు పొందారనుకుంటే అందులో ఒక్కడు పరలోకానికి వెళతాడా అంటే కనుక చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు కూడా తెలుసుకుని నేర్చుకోవాల్సింది అదే. ఇక్కడ సేవకులు ఎవరైతే ఉన్నారో ఒక ఆత్మను రక్షించడానికి మీరు పడే పాటలు ఒక పట్టాను ఉండవు. సేవకులుగా మీరు ఉన్నప్పుడైతే కనుక జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ కూర్చుని విశ్వాసులుగా మీరుంటే మరొకలా ఆలోచించండి. మీరు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఒకలా ప్రయాసపడితే అది సాధ్యం కాలేదండి. ఏదో దేవుని కృపను బట్టి, ఆయన పిలుపుని బట్టి, ఆయన ఏర్పాటును బట్టి నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఇక దేవుని సన్నిధిలో ఉన్నానని వెంటనే చాలామంది రిలాక్స్ అయిపోతున్నారు. కానీ యాక్చువల్గా అయితే కనుక అసలైన శోధన దేవుని సన్నిధిలోనే ఉన్నదన్న సంగతి మీకు తెలియట్లేదు. ఎక్కువ ప్రాబ్లం నేను దేవుని సన్నిధికి వచ్చాను కనుక పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నారు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాతే మీరు దుష్టునికి బాగా దొరికిపోతున్నారు. దుష్టునికి దొరికిపోయేది అక్కడే. నేను మారు మనసు పొందాను, రక్షణ పొందానని ఎవరైతే అనుకుంటున్నారో, ఈరోజు తొలినాళ్లలో వారుకున్న విశ్వాసం, వారు చూపించిన శ్రద్ధ, వారు చూపించిన భయభక్తులు ఈ రోజైతే కనుక వాళ్ళకి లేవు. ఇక్కడికి వచ్చిన మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు సంఘములు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. చెప్పేటప్పుడైతే కనుక మునుపు ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఈరోజు అయితే కనుక ఇలా అయిపోయింది కదా అని చెప్పి చాలామంది అయితే కనుక దాని గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక సంఘాన్ని కాపాడుకోవటం ఎలాగా అనే సంగతి ఒక కాపరి ఆలోచించుకోవాలి. అలాగే నా విశ్వాసాన్ని కాపాడుకోవటం ఎలాగన్న సంగతి ఇక్కడ కూర్చున్న మిగతా విశ్వాసులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు కేవలం ఈరోజు వరకు విశ్వాసులు మాత్రమే కాదు,
మీరు ఈరోజు మాత్రం విశ్వాసులు కదా, రేపటి దినాన మీరు కూడా అయితే కనుక మీ సంఘాన్ని కట్టుకుంటాం. అంటే సంఘం అంటే ఎక్కడో లేదు, నీ ఇల్లే ఒక సంఘం, నీ కుటుంబమే ఒక సంఘం. ఏదో దేవుని కృపను బట్టి ఆపద నుంచి దేవుడు నన్ను తప్పించాడు, నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది, నేనైతే కనుక ఈ విధంగా ఉన్నానని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరు రక్షించబడ్డారని మీరు అనుకుంటున్నారే కానీ అయిపోయింది కదా. ఏదో పెద్ద ఆపద వచ్చింది, పెద్ద అవసరత వచ్చింది, ఒంట్లో రోగం వచ్చింది, లేకపోతే కనుక నాకేదో ఇబ్బందికి పరమైన పరిస్థితి ఎదురైంది, నేను తప్పించుకున్నానని మాత్రం మీరు అనుకుంటున్నారు. కానీ నేను తప్పించుకున్నానని అనుకున్నారు కానీ తర్వాత దాన్ని వచ్చిందని పోగొట్టుకున్నారు సంగతి మీకైతే కనుక ఎవరికి అర్థం కావట్లా. వచ్చిన దాన్ని అయితే కనుక కాపాడుకోవటం ఎలా? ఏదైనా వనములో ఆదమ్మవులు ఉన్నారు కదా, దేవుని స్వాస్థములతో చేయబడిన వారు, దేవుని ఊపిరి పోసుకున్నవాడు, తినడానికి ఏ లోటు లేకుండా సర్వమును దేవుడు వారికి తెచ్చాడు. చెప్పబడుతున్న మాటలను బట్టి ఆలోచిస్తే కనుక దేవుడు మనకి తెలియచేసిన సత్యం గురించి ఆలోచిస్తే వారికి ఏడ్పు అంటే తెలియదు, కన్నీరు అంటే తెలియదు, రోగం అంటే తెలియదు, దెబ్బ అంటే తెలియదు, ఒక మాట పడటం అంటే తెలియదు, అసలు ఏమీ లేదు. సంతోషం ఆనందం తప్ప మరొకటి లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సంతోషం ఆనందం తప్ప మరొకటి లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ అంత చక్కగా ఉన్న ఆదాము అవ్వలు ఏదేను వనలో అంత సంతోషంగా బ్రతకవలసిన వాడు చివరికి సృష్టించిన సృష్టికర్త అనే దేవుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని గెంటేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమనే పరిస్థితి వచ్చింది. ఎందుచేత ఏమైంది? సంఘాల్లో కూడా ఈరోజు తెగనికి అలాగే ఉంది. మొట్టమొదటి సంఘం అనుకున్నప్పుడు నేను ఏదేను వనమే మొట్టమొదటి సంఘం. అందులో ఉన్న విశ్వాసులు ఎవరు అంటే ఇక్కడికి ఎవరిని చెప్పాలి? ఆదాము అవ్వలు. కానీ అదే సంఘములో వారు లేకుండా పోయారు. ఇది నమ్మగలరా? ఆ రోజు ఏదేను వనం లాంటి సంఘం ఈరోజు మన దగ్గర లేదు. ప్రయత్నించింది అదే. ఆ ఏదేను వనం దగ్గరికి వస్తే కనుక కన్నీళ్లు లేకుండా, కష్టములు లేకుండా, ఆకలి దప్పులు తెలియకుండా, రోగం అంటే మరణం అంటే ఏంటో తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి చేరుతున్నాం. ఎప్పుడు మనమైతే కనుక ఈ విధంగా రూపాంతరం చెందుతామో, ఎప్పుడు దేవునికి ఇష్టంగా మారతామనే ఉద్దేశంతోనే మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ సంఘం దగ్గరికి వచ్చినా ఫైనల్గా వచ్చేటప్పటికల్లా వాళ్ళందరూ కూడా మనిషిని ఏ విధంగా మార్చాలో తెలుసా? ఆదామవ్వలు ఏదేను వనలో తప్పు చేయక మునుపు ఎలాగైతున్నారో అదే స్థితిలోకి మళ్ళా మనం అందరూ రావాలి. ఏదేను వనములో ఒకప్పుడు ఆదామవ్వలు తప్పు చేయక మునుపు, దేవుని ఆజ్ఞని ధిక్కరించక మునుపు, తినవద్దన్న పండు తినక మునుపు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు మన ప్రయాస కూడా చివరికి అంటే కనుక అలా అవ్వాలి. మనం ఆ విధంగా అయితే కనుక మనం ఆ స్థాయి కనుక రావాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ పర్పస్ అదేనండి. ఇక్కడ ఉద్దేశం మీరు ఏ సంఘానికి వెళ్ళండి, లైట్ హౌస్లో కల రోజుల తరబడి సంవత్సరాల తరబడి మీరు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇంతకీ ఏంట్రా అంటే కనుక ఫైనల్గా మనం చేసుకునేది ఏంటంటే కనుక ఇగో ఇందుకోసమే మనం ఉండాలి. మీరు ఇందుకోసమే చివరికి ఫైనల్గా ఏంటంటే కనుక ఆదామవ్వలు తప్పు చెయ్యక మునుపు ఎలాగైతే ఉన్నారో ఆ స్థాయికి వచ్చేయాలి. మనమందరము కూడా ఆ స్థాయికి వచ్చేయాలి. ఆదామవ్వలు ఏ తప్పు చేయకుండా ఎలా ఉన్నారో ఆ స్థాయికి ఎలా రావాలి. అందుకోసమే దేవుడైతే కనుక ఈ సంఘము అనే మాటకు వచ్చినప్పటికల్లా ఫైనల్గా వచ్చినప్పుడు ఆ సంఘంలోకి వస్తే సంఘాల గురించి చెప్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో మీరు ఎవరైతే కనుక జయిస్తారో వారికి ఏమి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారో తెలుసా? జస్ట్ మీకు ఒకసారి ట్రైల్ అండి, మీకు ఇచ్చిన పుస్తకంలో ఉంటుంది. నేను వివరణకు వచ్చేటప్పుడు అలాగే మీకు జన్మలు వస్తున్నారు కదా మెల్లమెల్లగా, నేను చెప్తున్నప్పుడు కూడా 9 గంటలకు అని చెప్పినా వీళ్ళు వస్తూనే ఉన్నారు, స్టిల్ దే ఆర్ కమింగ్. సో అందుకోసం అని చెప్పి కొంచెం నేనైతే కనుక ముందు నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. వారికి ఏమున్నారు అనుకున్నప్పుడు మొదటి సంఘం ఎఫెసు సంఘం దగ్గరికి వస్తే ఆ ఎఫెసు సంఘంతో అయితే కనుక దేవుడే చెప్తున్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. మొట్టమొదటిగా మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్న వెంటనే వాళ్ళకి కలిగిన శిక్ష ఏంటి? వెంటనే దేవుడు ఆలోచించిన విధం ఏంటి తెలుసా? ఇదిగో మంచి చెడ్డలను తెలుసుకున్నట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఒకవేళ చెయ్యి చాచి ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో. ఆ జీవవృక్ష ఫలం తింటే ఎప్పుడూ బ్రతుకుతాడు. కానీ బ్రతకటం పరిశుద్ధతో ఎన్నాళ్ళు బ్రతికినా పర్వాలేదు, కానీ పాపముతో ఎన్నాళ్ళలో బ్రతికేటట్టుగా దేవుడు ఒప్పుకోలేదండి. పాపంతో బ్రతకాలని దేవుడు కోరుకోలేదు. అందుచేత ముందు మొట్టమొదటికైతే కనుక ఆదాముకు అభ్యంతరం కలిగించే రిస్ట్రిక్షన్ అనే మాట దగ్గరకు వస్తే మొట్టమొదటి చేసింది ఏంటంటే కనుక నువ్వు జీవవృక్ష ఫలం తినడానికి వీలు లేదు. మొట్టమొదటి శిక్ష ఏంటంటే కనుక జీవవృక్ష ఫలం తినటానికి లేకుండా పోయింది. దేవుడు విధించిన శిక్ష అదండి. ఆ జీవవృక్ష ఫలం తినకపోవడం చేతనే ఈరోజు మనలో జీవం లేదు. పుడుతున్నాం, పుట్టినప్పుడు జీవంతో పుట్టారనుకుంటారు, మెల్లమెల్లగా సస్టైనింగ్ లేదు. మెల్లమెల్లగా అయితే కనుక కృషించిపోయి ఒక సమయానికి వచ్చేటప్పటికల్లా వృద్ధాప్యలోకి చచ్చిపోతున్నాం.
కానీ యాక్చువల్గా జీవవృక్ష ఫలం తింటే కనుక ఎప్పుడూ నువ్వు ఒకేలా ఉంటావు. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే ఉంటావు. దేవుడు అందుకోసం ఆ జీవవృక్ష ఫలాన్ని వేశాడు ఆ రోజు. కానీ తినవద్దన్న పండు తినందుకు గాను ఇప్పుడు ఆ జీవవృక్షం మన దగ్గర లేదు కనుకనే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఈ శరీరం మెల్లమెల్లగా రోజు రోజుకు కృషించిపోతుంటే కనుక దీన్ని కాపాడుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నానా ప్రయత్నాలు, అది మొహానికి రాసుకునే క్రీములా, లేకపోతే కనుక ఒంట్లో వాడుకునే విటమిన్ ట్యాబ్లెట్లా, లేకపోతే కనుక శక్తి ఆహారమా, లేకపోతే కనుక యోగాలు చేస్తారా, మరొకటి చేస్తారా, దేనికోసం అనుకుంటే ఇది ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉండాలి, జీవంతో ఉండాలనేది వీళ్ళ యొక్క ఆశ. ఇలా జీవంగా ఉండాలనుకుంటే కనుక నువ్వు లోకపరంగా ఏదో చేస్తే సాధ్యం కాదు. కానీ నీకు ఒక్క విషయం మాత్రం తెలియాలి. అదేంటి తెలుసా? అసలు ఈరోజు నేను జీవం పోగొట్టుకున్నాను అనుకుంటే కారణం నేను దేవుని ధిక్కరించడం. నేను దేవుణ్ణి ధిక్కరించినందుకు జీవాన్ని పోగొట్టుకున్నాను. అందుచేత మరలా ఆ జీవం నాకు దక్కాలనుకుంటే ముందు ఆ దేవుని చిత్తాన్ని నేను గుర్తెరిగేటట్టు ఉండాలి. ఈరోజు రెమెడీ అదొక్కటేనండి. చాలామంది వెళ్తే కనుక అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుని ఉంటారు. ఒకప్పుడు నేను అంత అందంగా ఉన్నానని తెలుసా, జుట్టు ఊడిపోతుంటే కనుక చాలామంది చూసుకుంటుంటారు, తెల్లబడిపోతుంటే ఒకలాగా బాధపడుతూ ఉంటారు, ఒళ్ళు కృషించిపోతుంటే కనుక ఇలా అనుకుంటూ ఉంటారు, అయ్యో కదా ఒకప్పుడు ఎంత బలంగా ఉన్నాను కదా, ఒకప్పుడు నాకంటే అందగాడు ఎవరూ లేరు కదా, నేనైతే కనుక ఒంటి చేతి కనుక ఏదైనా చేసేవాడిని కదా, అయిపోతుంది కదా, నా శక్తి అయిపోతుందని దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప దీన్ని ఎలా కాపాడుకోవాలి, మరింతగా బ్రతకాలి కదా, నేనైతే కనుక ఏదో ఒక మందులో వాడో మాకులో వాడో ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ ఇవేమీ చేసినా నువ్వు ఎప్పటికీ బ్రతుకుంటానికి అవకాశం మాత్రం లేదు. నీకు తెలియకుండానే అకస్మాత్తుగా నీ ఒంట్లో ఉన్న శక్తిని పోగొట్టుకుంటావు. నీ ఒంట్లో తెలియకుండా నీ ముఖం మీద ఉన్న అందచందాలని పోగొట్టుకుంటావు. నీ శరీర అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి పనిచేయటం మానేస్తుంది. అది దేవుని శిక్ష. అది కానీ నువ్వు ఎప్పుడూ ఉండాలనుకుంటే మాత్రం, ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటే నువ్వు చేసిన తప్పును ముందు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. సింపుల్ లాజిక్ ఒకటేనే, నువ్వు లోకపరంగా ఏది చేసినా అది సాధ్యం కాదు. కానీ దేవుని దగ్గర నువ్వు ఉండగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే, మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు 40 రోజుల పాటు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడట. 40 సంవత్సరాల పాటు అక్కడ మోషే కిందకి దిగి వచ్చేటప్పటికల్లా ఎలా ఉన్నాడో తెలుసా? మొహం అంతా కూడా ఏమైపోతుందంట, వెలుగుతుంది. అంటే వెలుగు అంటే కనుక మీరు మరొకలా అనుకోద్దండి, చూసే వాళ్ళకైతే కనుక అంత తేజస్సుగా ఉంది కదా అనుకున్నారు. ఒకవేళ మోషే 40 రోజుల పాటు దేవుని దగ్గర ఉంటేనే అలా ఉంటే ఆదామవ్వలు ఎలా ఉండుంటారు ఒకసారి ఊహించండి. ఆదామవ్వలు ఎలా ఉంటారు? మీరు ఫోటోల్లో క్యాలెండర్లో చాలామంది అయితే కనుక ఆదామవ్వలు బొమ్మలు వేస్తే ఇలా అనుకున్నారేమో, ఇలాంటి పరికి మళ్ళీ అడుగు మనుషులే ఉండరు. అవ్వమ్మ ఆదాము అనుకున్నప్పుడైతే కనుక ఎలా ఉండాలో తెలుసా? వాస్తవంగా అయితే కనుక చెప్పబడిన మాటను బట్టి, మనం ఊహించుకున్న దాన్ని బట్టి, ఏదో మీరు గంధర్వ కన్యలు, దేవకన్యలు అంటారు చూసారా, ప్రపంచంలో ఏ గొప్పవాడు కూడా అంత అందమైన బొమ్మనైతే కనుక వేయలేడు. స్వయంగా దేవుడు కనుక అంత స్వహస్తాలతో చేశారనుకున్నప్పుడు ఒక మిరాకిల్లే ఉండాలి. చూడడానికైతే కనుక దివ్య సుందరమైన రూపాలు కలిగి ఉండాలి వాడు. మోషే గారు 40 రోజుల పాటు ఈ దేవుని సన్నిధిలో ఉంటేనే మొహం వెలిగిపోతే, అసలు దేవుని స్వహస్తమతో ముట్టుకుని తట్టుకుని ఊపిరి ఊదిన వాళ్ళెలా ఉండాలి? అంత అందగత్తెల వాడు. కానీ అందమంతా కూడా మెల్లమెల్లగా రోజు రోజుకి ఏమైపోయింది తెలుసా? కృంగిపోయింది, కృషించిపోయింది. ఇదిగో చివరికైతే కనుక అలా అయిపోతుంది. ఓ రోజుకింతే మహా ఉంటే కనుక 60 లేదా 70 సంవత్సరాలు. అక్కడ లెక్క చెప్పేటప్పుడైతే కనుక అదే అంటున్నారు. ఒక 60-70 సంవత్సరాలు అంతే. తర్వాత ఇంకా దీనికి ఉండదు, దీనికైతే కనుక మనుగడ ఉండదు, ఇది నారిపోద్ది కదా. కానీ ఎప్పటికీ మనం ఉండాలంటే ఇగో ఆ జీవవృక్ష ఫలాన్ని అయితే కనుక తినే రోజు రావాలి కదా అని. ఆ జీవవృక్ష ఫలాన్ని తినే రోజు రావాలనుకుంటే, ఆ తినే యోగ్యత మనకు కలగాలనుకుంటే ఏం చేయాలి? ఏది అసలు ఒకప్పుడు జీవవృక్ష ఫలం తిన్నవాళ్లే కదా మనం. ఆ జీవవృక్ష ఫలం తిన్నవాళ్ళం కూడా ఈరోజు పోగొట్టుకున్నాం అనుకుంటే కనుక ఎవరిని బట్టి పోగొట్టుకున్నాం? ఏం చేసి పోగొట్టుకున్నాం? దేవుడు వద్దని లేదు. ఆయన ముందు సృష్టిలో భాగంగానే జీవవృక్ష ఫలం వేస్తాడు. అదే సమయంలో అక్కలేని దానికోసం మనం ఆశపడ్డారే తప్ప మన పితరులు అవసరమైన దానికోసం అయితే కనుక వాళ్ళు అయితే కనుక ఆశపడలా. ఇప్పుడు మన ప్రయాసం ఏంటి తెలుసా? ఆదమ్మలు అయితే కనుక అనవసరమైన దానికోసం ఆశపడ్డారేమో. ఎంతసేపు మంచి ఏంటో చెడు ఏంటో కదా, పిల్లలు చదువుకోవడం కోసం ఈరోజు లోకంలోకి వెళ్ళారు అనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి చదివించే చదువు ఏం కావాలని, ఏమి నేర్పించడం కోసం ఈ చదువులు? మీరైనా చదువుకుంటారు కదా, ఏం నేర్చుకున్నారు? మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవటం. పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అని చిన్నప్పుడు పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు నేను కోర్సులు ఆ రోజు లేకపోయినప్పుడు అక్కడ అందులో ఉన్నదైతే విచ్ ఈస్ ద బెస్ట్, నా జీవితానికి ఏది మంచో తెలుసుకోవటం, అది గురించి ఆలోచిస్తున్నారు. మంచి చెడ్డల గురించి ఆలోచిస్తున్నామే తప్ప నేను ఎప్పటికీ బ్రతకాలనుకునే జీవవృక్షాన్ని గురించి ఆలోచించడమే ఇదిగో ఇది. మీరు పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష పక్కన పెట్టి ఇదా అని అడిగితే మనోళ్ళు ఏమి ఎదుర్కొన్నారో తెలుసా? మాకు అది కావాలన్నారు.
మీకు సైన్స్ కావాలా, సోషల్ కావాలా, లెక్కలు కావాలనుకుంటే కనుక ఈరోజు మనుషులందరూ ఏం కోరుకుంటున్నారు? అది కోరుకుంటున్నారు. ఇది చదివితే ఏమవుతుందట? జీవం వస్తుంది. ఇది చదివితే కనుక మీకు జీవం వస్తుంది. దీన్ని చెప్పడం కోసమైతే కనుక దేవుడైతే కనుక మళ్ళందరూ కూడా పిలుచుకున్నట్టు. ఇది చెప్పడం కోసమే దేవుడైతే కనుక ఇక్కడ పిలిచినట్టు. అందుకనే అక్కడ చెప్పబడిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన అంటున్న మాట ఏంటంటే కనుక ఇల్లు కట్టడం ఎంత కష్టమో కాపాడుకోవటం అంతకంటే కష్టం. కట్టడం కంటే కూడా, అంటే కట్టడం ఏదో ఈజీ అని మాత్రం అనట్లేదండి, కట్టుకోవడం కూడా చాలా కష్టమే. కానీ అదే సమయంలో ఆ కట్టబడిన దాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. మీరు ముందు నేనైతే సంఘం పక్షంగా నేను చెప్తాను, నాకున్న భారాన్ని బట్టి, మీ ఇంటిని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ సిచ్యుయేషను. ఒకరైతే కనుక ఒకరి దేశాన్ని గురించి ఒకరు ఆలోచించేమో, రాష్ట్రాన్ని గురించి మరొకరు ఆలోచిస్తారేమో, ఊరిని గురించి మరొకరు ఆలోచిస్తారు, పట్టణాన్ని గురించి ఒకరు ఆలోచిస్తారు. ఎవరికైతే కనుక బాధ్యత ఉందో, ఎవరెవరైతే కనుక దేని మీద బాధ్యత కలిగి ఉన్నారో ఆ బాధ్యత కలిగిన వారు అందరూ కూడా ఇలాగ ఆలోచిస్తారు. మీరు అనుకున్న వాళ్ళు మీ కుటుంబాన్ని గురించి బాధ్యత కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. మీ కుటుంబం గురించి మీరు ఆలోచించండి. నేనైతే కనుక సంఘాన్ని గురించి బాధ్యతతో నేను ఆలోచిస్తాను. ఈ ఊరిని గురించి బాధ్యతతో మరొకరు ఆలోచిస్తారు. రాష్ట్రాన్ని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకుంటారు, లేకపోతే కనుక దేశాన్ని గురించి ప్రధానమంత్రి గారు ఆలోచించుకుంటారు. ఎవరి బాధ్యత రావాలి. సంఘం అనే మాటకు వచ్చినప్పుడైతే కనుక ఇక్కడ చెప్పబడుతున్నమాట, లోకంలో మిగతా వాళ్ళు బాధ్యత వహిస్తారు లేదని ఖచ్చితంగా చెప్పలేను. వాళ్ళకి తెలియకుండా ఎన్నో పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి, ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు, ఎంతోమంది దిగజారిపోతూ ఉంటారు. వాటికి ఎవరు బాధ్యత వహించకపోవచ్చు. కానీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సంఘానికి మాత్రం బాధ్యత వహించాలి. ఆ సంఘానికి బాధ్యత వహించమని చెప్పడం కోసమే దేవుడైతే కనుక ప్రత్యేకంగా రాయించాడు. సంఘాన్ని కట్టింది ఆయనే, ఆ సంఘాన్ని కాపాడాలని కోరుకుంటుంది కూడా ఆయనే. ఎందుకు కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందనుకుంటే వెంటనే మనిషి యొక్క లక్షణం, మనిషి యొక్క లక్షణం నైజం అంటారు కదా. ఏంటి అనుకుంటే ఆదమ్మవలే దాని నైజం. మన పితరులు అనుకున్న ఆదమ్మవలు కూడా దేవుడిని మమ్మల్ని అయితే కనుక సమస్తం మాకు సమకూర్చి పెట్టాడు. ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండాలన్న కనీసపు జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళ కనీస జ్ఞానం లేకుండా ఇంకా ఏదో కావాలనే ఉద్దేశంతో దురాశకు లోబడి, ఆ దురాశకు లోబడి చివరికి చేయకుండా పనిచేసి దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు పోగొట్టేసుకున్నారు. ఈరోజు మీ సంఘాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా అంతే. మీరు కూడా విశ్వాసం అనుకున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎందుచేత దేవుడు నన్ను పిలిచాడో, ఎవరి చేత పిలిపించబడ్డానో, నన్ను ఎందుకు దేవుడైతే ఇక్కడికి ఏ స్థలంలో కూర్చోపెట్టాడో ఈ సంగతి మర్చిపోయి ఇంకా ఏదో కావాలి. ఆదమవలకున్న దురాశే ఈరోజు సంఘంలో ప్రతి విశ్వాసికి ఉంది. ఆదమవలకున్న దురాశే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం కూర్చున్న మీ అందరికి కూడా అదే దురాశ ఉంది. ఎంత అంటే కనుక పలానా చోట యేసు ప్రభు ఉన్నాడని కనుక చెప్తే కనుక మనుషులు ఏమైపోతున్నారట, ఏమైపోతున్నారు? అంతమును గురించి వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారనుకున్నప్పుడు అక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక ఏమంటున్నాడు ఒకసారి చదువుతున్నాను చూడండి. 24వ అధ్యాయము 24వ వచనం, లేదా 23 నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఎప్పుడు? యేసు ప్రభు బ్రతుకుండగానే జరగబోతున్న మోసాన్ని గురించి ఆయన ముందే చెప్పాడు. ఇవాళ కొత్త కాదు, 2000 సంవత్సరాల క్రితమే. సంఘాన్ని కట్టుకునే ప్రతి సేవకుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కొక్క ఆత్మను రక్షించడం కోసం, ఒక్కొక్క మనిషిని దేవుని సన్నిధిలో నడిపించడం కోసం ఎంత అంటే కనుక ప్రసవ వేదన అన్నాడు పౌలు గారు. అయితే కనుక మరలా మిమ్మల్ని గురించి నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన. చిన్నప్పుడు మీరు కనేటప్పుడు అయితే కనుక ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, పొత్తుల్లో ఉన్నప్పుడు కనటం ఈజీ అండి. అది గర్భంలోంచి వచ్చిన శిశువు ప్రసవ వేదన అంటే ఈజీగా. కానీ అది పెరిగి పెద్దవాడిన తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లల్లో ఉంటే మళ్ళీ వాడిని మళ్ళీ చిన్నపిల్లలుగా లాలించడం చాలా కష్టమండి. పౌలు గారు అయితే కనుక అన్నాడు, సంఘములను గురించిన చింత నాకు ఉంది కదా అన్నాడు. ఈరోజు భారం కలిగిన ఏ సేవకుడికైనా కానీ ఇలాగే ఉంది. బాధ్యత లేనివాడైతే లేదు, ఉద్యోగంగా చేసుకుని మనకెందుకు, ఎవడలా పోతే మనకెందుకు, వాళ్ళకి నచ్చినట్టుగా 4 మాటలు చెప్దాం, వాడు కోరుకున్నట్టుకైతే కనుక కొద్దిసేపు గడిపేద్దాం, మన పని మనం చూసుకుని వెళ్ళిపోదాం అనుకునే జీతగాళ్ళు ఈరోజు లోకంలో చాలామంది ఉన్నారు. సంఘాలు అయితే కనుక ఏ కాపరి కూడా ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్ళామనుకోడు, సపోజ్ సాంప్రదాయమైన చర్చెస్ ఉంటాయి. ఇది ఒక ఆర్సీఎం చర్చ్ అనో, లేకపోతే సిబిసిఎన్సి అనో, లేకపోతే ఒక లూథరన్ చర్చ్ అనో, ఈసీఏ అనో కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసా, వాళ్ళకంటూ బాధ్యత ఏముండదు. సంఘంలో ఎవరున్నారు, అక్కడున్న సభ్యులు ఎవరు, వాళ్ళకున్న కష్టం ఏంటి, వాళ్ళకున్న నష్టం వాళ్ళకి సంబంధం లేదు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ స్థలంలో ఉంచుతారు. ఉద్యోగం చేసినట్టే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఎలాగైతే కనుక అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చేస్తారో,
టీచర్ని ఎలాగైతే కనుక మార్చేస్తారు, సేమ్ అదే టైప్లో పాస్టర్ గారు కూడా అంతే పోస్టింగ్ ఇస్తారు. ఆడికి వెళ్ళినప్పుడు కట్టబడిన సంఘం అయితే కనుక ఆ సమయానికి క్రమాన్ని నెరవేర్చి వెళ్ళిపోవటమే తప్ప వాళ్ళు ఏమైపోతున్నారో సంగతి కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 199 సంఘాలు సొంత సంఘాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజైతే కనుక చిన్నపిల్లలకి ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటే ఏమి ఇవ్వాలి? చట్టి పిల్లలు అనుకుంటే ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటే వరకు పాలిచ్చిన ఒక భోజనం పెట్టండి, లేకపోతే కనుక బలమైన ఆహారం పెట్టండి, తప్పులేదు. కురుకురే ప్యాకెట్లు ఉన్నాయా? ఈరోజు చిన్నపిల్లలు అయితే కనుక అది కోరుకుంటున్నారు. ప్రమాదం అని చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? పక్కింటి వాళ్ళు ముందు మన గురించి కాదు కానీ మన ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు అనుకున్న వాళ్ళు ఈ పనికి మళ్ళీ చెత్త వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, ఇలాంటి మనుషులు చెడిపోయి డార్క్ కలర్ చాక్లెట్లు, ఇది వాళ్ళు చుట్టపు చూపుకొచ్చి చేసేది ఏంటంటే కనుక మన పిల్లలకి హాని కలిగించడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ కురుకురే ప్యాకెట్లు అయితే కనుక లైట్గా డ్రగ్స్ లాంటివి ఉంటాయట. ఒకసారి ఆ మొత్తుకు అలవాటు పడిపోతే అదే కావాలి నాకు అనుకునే పరిస్థితి. ఈరోజు పిల్లల్ని అయితే కనుక చేస్తున్నారు. 10 సంవత్సరాలు గడిచేటప్పటికల్లా వాళ్ళు బతికేమైపోతే తెలుసా? రోజు కూల్ డ్రింకులు తాగేస్తే వాళ్ళు ఉన్నారు పిల్లలు. రోజు కూల్ డ్రింకులు, జస్ట్ ఒక 10 years లోపలనే వాళ్ళకి షుగర్ వస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఒకసారి కనుక ఒకరికి షుగర్ వచ్చిందనుకుంటే కనుక మనిషి ఏమైపోతారో మీకు తెలుసా? ఆ కూల్ డ్రింక్లో, లేకపోతే కనుక చాక్లెట్లో, లేకపోతే కనుక ఇలాంటి కురుకురే ప్యాకెట్లో ఏం చేస్తాయి? పిల్లల యొక్క ఆరోగ్యాన్ని ఏం చేస్తాయి? సంఘము దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు ఏది చెప్పాలి అది చెప్పట్లా. వాళ్ళు ఉపదేశించకూడనివి తమ దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారు. మీకు ఏం చెప్పాలనేది నాకు లెక్క ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలామంది అయితే కనుక ఆ పాస్టర్ గారు భలే చెప్పాడండి, రాత్రి ఒక ప్రసంగం విన్నానండి, అబ్బా అసలు లేస్ ప్యాకెట్ మీరు తింటున్నారా? కురుకురే తింటున్నారు చూసుకోండి. మీరు డార్క్ చాక్లెట్ తింటున్నారు, మీకు ఆ సమయానికి అయితే కనుక ఒకలా ఉంటుంది. బాధ్యత కలిగిన తల్లి తండ్రి కూడా అయితే కనుక కొడుకు కూతురు దగ్గరికి వచ్చినప్పుడు పొరపాటున ఇప్పుడు కూడా వాళ్ళ ముందైతే కనుక కొన్ని సంగతులు చెప్పరు తెలుసా? పిల్లలు ఉన్నారు అంటారు. నేను మాట్లాడితే కనుక పిల్లలు ఉన్నారు అక్కడ. ఎందుకంటే భార్యాభర్తల సరసం పిల్లలు చూడకూడదు, భార్యాభర్తల వాగ్దానం పిల్లలు వినకూడదు. వీళ్ళు ఏది జరుగుతున్నా కొన్ని విషయాలు అయితే కనుక పిల్లలకి దాయడానికి అయితే కనుక ప్రయత్నించాలి. పిల్లలకి కొన్ని సున్నితమైన విషయాలు మాట్లాడొద్దు. తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలే సరసం ఆడుకోవచ్చు, పర్వాలేదు. వాళ్ళు ఏదైనా ఉంటే కష్ట నష్టాలు చెప్పుకోవచ్చు, పర్వాలేదు. కానీ పిల్లలకి ఆ మాటలు వింటే కనుక ఎక్కడ డిస్టర్బ్ అవుతారని ఉద్దేశంతో పిల్లల కొరకైతే కనుక వీళ్ళైతే కనుక కట్టుకుంటారు. కానీ తల్లిదండ్రులకేమో నా పిల్లలైతే కనుక ఎలా పెరగాలని కోరుకుంటాం. కానీ పక్కింటోళ్ళో స్నేహితులో మరొక పోకిరి వాళ్ళు బ్యాచ్ చేయింది అనుకోండి, ఏదైతే కనుక వినకూడదో, ఏదైతే మాట్లాడకూడదో, ఏది చూడకూడదో అదే వీళ్ళకైతే కనుక వాళ్ళు చూపించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు ఉన్నారు కదా, కొంతమంది నాకు తెలిసినందుకు బయట సేవకులు వచ్చినప్పుడు కూడా కొద్ది గొప్ప మీ గురించి నాకు ఒక అవగాహన ఉంది. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో కొద్ది గొప్ప నాకు తెలుసాను. సో మీరు ఏది చెప్తే మీకు అర్థం అవుతుందో, ఏది చెప్పకుండా ఉంటే మంచిదో కొన్ని విషయాలు దాయటం తెలియక కాదండి. ఆ సంగతి మీకు చెప్పకుండా ఉండాలన్నది ఆలోచన. ఆ సంగతి అయితే కానీ మీకు చెప్పకుండా ఉండాలన్నది ఆలోచన. కానీ జరుగుతున్నది ఏంటి తెలుసా? పాస్టర్ గారు చెప్పట్లేదు, మేము చెప్తాం. మీ పాస్టర్ గారికి తెలియదు, అయితే మాకు తెలుసు. అందుకని చూడండి, ఇక చాలామంది అయితే కనుక సొంత సేవకులు చెప్పిన మాటల కంటే కూడా ఎవడో టీవీలో వాడు చెప్పాడు, ఎవడో పొరుగురుడు వచ్చి మీటింగ్ పెట్టాడు అనుకున్నప్పుడు అబ్బా సూపర్గా చెప్పాడు, దానివల్ల మీకు కలిగింది అని తెలుసా? మీ ఆరోగ్యం చెడిపోతుంది. తిమోతి రాసిన పత్రికలో మీకు సంఘం దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక మీకు వివరించి చెప్తాను. అందుకని హితకరమైన బోధ అంటాడు, ఆరోగ్యకరమైన బోధ. మీకు మంచిళ్ళు ఇచ్చిన దానికి, టీ ఇచ్చిన దానికి మీరు ఎవరిని ఒప్పుకుంటారు? టీ ఇచ్చిన వాళ్ళని మెచ్చుకుంటారా? మంచిళ్ళు ఇచ్చిన వాళ్ళని ఒప్పుకుంటారు? మీరు టీ ఇచ్చిన వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ టీ వల్ల మీకు ఏం కలిగింది? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనుక చీ అంటాడు. మీరు తాగండి, మంచిళ్ళు అయితే కనుక ఒక బాటిల్ కాకపోతే 4 బాటిల్ తాగండి అంటాడు. కానీ మనకి టీ ఇచ్చిన వాడైతే ఎందుకు అడిగింటికి వెళ్ళాం, మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారమ్మా గొప్పదిలే. మీకు కూల్ డ్రింక్ ఇస్తే మీకు ఆనందం, మజ్జిగ ఇస్తే మీరు ఒప్పుకోరు, మీకు కొబ్బరి బొండం ఇస్తే ఒప్పుకోరు. దాంట్లో అయితే కనుక ఇచ్చేసుకొచ్చుకోతే కనుక పనికి మాలిని పట్టుకొచ్చి మీకు పోసేస్తే కనుక దాన్ని బట్టి మీరు ఆనందిస్తారు. ఈరోజు మీ బలహీనతను గుర్తెరిగి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మీ స్తోమత ఏంటి, మీకు ఏది చెప్తే బాగుంటుంది, ఒక క్రమంగా మీరు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే మీకు ఏం చెప్పాలి? ఈరోజైతే కనుక అవన్నీ పట్టించుకోవట్లా. కాని వాటిని చెప్పడమే ఈరోజు చాలామంది అయితే కనుక దుర్లాభము కొరకు వారైతే కనుక ఉపదేశించకూడని వారిని అయితే కనుక ఉపదేశిస్తున్నారు. ఈరోజైతే కనుక మంచి విశ్వాసం సరళత నుంచి తొలగిపోతున్నారు. చక్కగా ఉండవలసిన వారు నా కొడుకు అనుకున్నప్పుడు ఎలా పెంచాలనుకున్నా వాళ్ళు పెంచుతాం. నా కొడుకు నాలా ఉండాలి, నేను చేయలేనిది
నేను బ్రతకలేని బ్రతుకు నా కొడుకు బ్రతకాలి కదని చిన్న ఆశ ప్రతి తల్లికి తండ్రికి ఉంటుందని. నా కూతుర్ని ఎలా పెంచుకోవాలని ఆశ ప్రతి తల్లికి తండ్రికి. మనమేమో ఇంత చక్కగా గుండెలో పెట్టుకుని పెంచుకుందాం అనుకునే లోపల మనకి తెలియకుండా చదువు పేరు చెప్పి బయటికి వెళ్ళేందుకు గానం, ఆటపాటలు చెప్పి బయటికి వెళ్ళేందుకు గానం, ఫంక్షన్ల పేరు చెప్పి పెళ్లిళ్ళ పేరు చెప్పి బయటికి వెళ్తే ఇప్పుడు అక్కడేం చూస్తున్నారు వాళ్ళు? వద్దనుకున్నా కానీ వాళ్ళైతే కనుక మీ పిల్లల్ని అయితే కనుక డ్రాగ్ చేసేస్తున్నారు. మీరు కోరుకున్నది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి? ఇది మన బాధ కాదండి, పరలోకముందున దేవుని బాధ కూడా ఇదే. ఆదమ్మని ఎలా చూడాలనుకున్నాడు ఆయన, చివరికి అయితే కనుక ఏమైపోయారో తెలుసా వాళ్ళు? ఆదమ్మని ఎలా చూడాలనుకున్నాడు, ఏమైపోయాడు? నేను అనుకున్నాను, నేను ఎవరికైతే బాప్తిసం ఇచ్చానో, ఎవరికైతే కనుక సువార్త చెప్పానో, నేను అన్యులనే దేవుడు అంటే ఎరగిన వారిని, పైగా శత్రువులు అనుకున్న వాళ్ళు, దేవునికి శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా దేవుళ్ళు నడిపించడానికైతే కనుక దేవుడు కృప చూపించాడు. వారి మనస్సు ఏంటో, ఏ విషయంలో ఏ సందర్భంలో దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చారో, వీళ్ళని ఎలా పెంచితే బాగుంటుందో నాకు ఒక అవగాహన ఉండేదండి. కానీ నాకు తెలియకుండానే దుష్టుడైతే కనుక నా సేవా జీవితం సుమారుకు ఒక 25 సంవత్సరాలు కనుక మీరు అనుకునేటట్టయితే, ఈ 25 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాల్లో అయితే కనుక తోడేళ్ళు వచ్చి ఎత్తుకుపోయి నేనే చెప్పలేను. నేను చూస్తూ కూర్చున్నాను. నేను కూడా కోపం ఎక్కడొచ్చిందంటే, ఎవడో వచ్చి ఏదో మాట చెప్తాడు, వాళ్ళు అన్నంత మాత్ర చేతి వీళ్ళని నమ్మేయాలా? కన్న తండ్రి గురించి తల్లి గురించి ఎవడన్నా ఏదైనా చెప్తే కనుక వెంటనే వినేయటమేనా? తల్లి తండ్రి గురించి వెంటనే చెప్పేస్తే కొడుకు కూతురు కనుక మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదంటే వీళ్ళని ఏమనాలి? ఓ సేవకుడు అయితే కనుక కష్టపడి ఒకవేళ కనుక సంఘాన్ని కట్టుకున్నాడు అనుకుంటే, ఆ సంఘంలో ఉన్న విశ్వాసనే ఆ సేవకుని గురించి తప్పుగా మాట్లాడుతుంటే కనుక ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? తల్లికి తండ్రికి సేవకుడికి ఏంటి తేడా ఉంది అక్కడ? వాళ్ళు శారీరకంగా నీకైతే కనుక జన్మనిచ్చి నేను పోషించారేమో ఆత్మీయంగా ఓ సేవకుడు. కానీ ఈ రోజైతే కనుక అంత కష్టపడిన సేవకుల గురించి కూడా ఎక్కడో దూరంగా ఉన్నవాడైతే కనుక ఆశలు చూపిస్తున్నాడు. నిన్న ఆశలు చూపిస్తున్నారు, ఒక వేశ్యగా తయారు చేస్తున్న సంగతి కూడా చాలామంది తెలియట్లేదు. ఇక్కడున్నంతసేపు ఇక్కడ మంచి వాక్యం దొరకట్లేదండి. ఆ మంచి వాక్యం కొరకు ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటన గ్రంథంలో ఏమని రాస్తుంది తెలుసా? ఇదే మాట మీరు చదివారు కదా, ఎఫ్సి సంఘానికి కూర్చోరు, తొలితేర సంఘంలో కొంతమంది అయితే కనుక మాకు మంచి వాక్యం దొరకట్లేదు, లోతైన సంగతులు కావాలి, మా పాస్టర్ గారిని మించిపోయిన సంగతులు కావాలని కనుక ఎవరైనా అంటున్నారు అనుకుంటే, దాని గురించి అయితే కనుక ఆయన ఏమన్నాడు చూడండి. తూతేర సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్నాను, 23వ వచనం లేదా 24 నుంచి చదువుతున్నాను చూడండి, తర్వాత వివరణ వచ్చేటప్పుడు చదువుతాను. జస్ట్ ఏ గ్లాన్స్, మీకైతే మాత్రం అర్థం కావటం కోసం చిన్న మాట. అయితే తూతేరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక, ఏ బోధ? ఏదో చెడగొట్టే బోధ అయితే వచ్చింది మీ దగ్గరికి. ఈ బోధను అంగీకరింపక గూఢమైన సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. వాళ్ళు వచ్చేయమన్నారట, మీకు తెలియని సంగతులు చెప్తాం, మీకైతే కొత్త బోధ చేస్తాం, మీరైతే కనుక అర్థం కాదు, మీ పాస్టర్ గారికి చేత కాదు, మీ పాస్టర్ గారికి తెలియదు, నేను చెప్తున్నాను కదా రండి అంటే. కొంతమంది మండుగా ఏం చెప్పారట, మాకు వాక్యం గురించి అంత అవగాహన లేదు, కరెక్టే, మాకు ప్రార్థన చేయటం కూడా సరిగా రాదు, మాకు పాట పాడటం కూడా సరిగా రాదు, మాకైతే వాక్యం చెప్పడమో చదవడం కూడా రాదు, కానీ ఏదేమన్నప్పుడు కూడా మేమైతే కనుక మా సేవకుని నమ్ముకున్నాం. మా అమ్మ అందంగా లేకపోవచ్చు కాక, మా నాన్న గొప్ప చదువుకోపోవచ్చు కాక, మాకు పెద్ద ఆస్తిపాస్తులు కూడా లేకపోవచ్చు కాక, అంత మాత్రం చేస్తే ఎవడో వచ్చేస్తే కనుక మీ అమ్మని నాకు కాదను నా దగ్గరకు వచ్చేస్తే కనుక నేను తీసుకెళ్ళి నీకు ఏదో ఇస్తానంటే కనుక వెళ్ళిపోతారా? అమ్మ అందంగా ఉండాలంటే కనుక, అమ్మకంటే అందంగా కనపడితే కనుక మా అమ్మకైతే సరిగా అందం లేదు, వీళ్ళకైతే అందం ఉందంటారా? మా నాన్నకైతే ఇక్కడ డబ్బులు లేవు, ఇది వీళ్ళకైతే డబ్బులు ఉన్నాయి, ఆయనకైతే పెద్ద కారు కూడా వెళ్ళిపోతారా? మరి సంఘం దగ్గరికి వస్తే, సేవకుల దగ్గరికి వస్తే ఏం చెప్తున్నారు ఈరోజు? నీ ఆత్మీయ ఉద్దీపన కోసం నువ్వు ఎవరినైతే ఉన్నావో ఆ సేవకుని కించిపరిచేట్టు కాదు కదా. నేను మంచి పద్ధతులు, నిన్ను కన్నవాడు, ఉద్యోగస్తుల గురించి చెప్పట్లేదండి. లోకంలో నిన్ను కన్నవాడు ఎవరో ఒకరు ఉంటారు, ఒకటే కంటాడు, 10 మంది కంటరు నిన్ను. నువ్వు మొట్టమొదటిగా మారు మనసు పొందింది ఎవరినే బట్టి? నీకంటే దేవుడు అంటే ఏంటో ఒక ఏమన్నా అక్కడ నీకు ప్రేరణ కలిగించింది ఎవరు? దేవుని గురించి అయితే నీకు ఎవరైతే కనుక ఆలోచన కలిగించి, నేను దేవుని కొరకు ఉండాలని ఆలోచన కలిగించి నేను ఎవరు దేవుని సన్నిధిని నడిపించింది ఎవరు? మా అమ్మ నాన్న ఉన్నారు కనుక వారితో పాటు వెళ్ళిపోయాను కాదండి. మీకు కూడా ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది, మర్చిపోవద్దు. మిమ్మల్ని దేవుని వైపు ఆకర్షించిన వారు ఎవరో ఒకరు ఉంటారు. దేవుని గురించి అయితే కనుక మీకైతే కనుక మంచి ఆలోచన కలిగించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఈ వీళ్ళకంటే కూడా, అంటే నువ్వు ఏమీ కానప్పుడు, నువ్వు నిశ్చలమైన స్థితిలోనో లేకపోతే కనుక పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు నీ దేవుని వైపు ఎవరు ఆకర్షించారో, ఇంతకంటే గొప్పడు ఏమంటాడు? ఇల్లు కట్టేవారు ఉంటారనుకోండి, సపోజ్ ఇల్లు కట్టే తాపు మేస్తలు ఉన్నారనుకోండి, ముందు భూమి నుంచి పునాది వస్తుందండి, బేస్మెంట్ వరకు వస్తుంది, కంటికి కనపడదండి.
ఈ బేస్మెంట్ అనుకున్నది కూడా చివరికి పూడిపోతుంది. పై కనపడేది ఏంటి? మీకు సంగతి తెలుసా, పైన ఏదైతే కనపడుతుందో దానికి అంతటికి ఆధారం ఎక్కడుంది? కానీ ఈరోజు దేని చూసి షో చేసుకుంటున్నారు? ఈరోజు అసలు నీ మారు మనసు కలగటానికి కారణం ఎవరు? నీకు దేవుని మీద ఆసక్తి కలిగేటట్టుగా చేసింది ఎవరు? నిన్ను దేవుని సన్నిధిలో అయితే కనుక పనిముట్టుగా ఉండేటట్టుగా నిన్ను ప్రోత్సహించింది ఎవరు? ఈరోజు ఇది వదిలిపెట్టుకొని ఈరోజైతే కనుక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. నేనే చూశాను, స్వయంగా నేను చూసిన తర్వాత నేను కూడా ఇన్నాళ్ళు ఏమనుకున్నానంటే, నేను దేవునికి నవ్వుకుంటా, అంటే కొంచెం ఏడ్చే ఉంటాను కానీ నవ్వుతూ చెప్పుంటాను. తుమ్మితే ఊడిపోయి ముక్కుతో నాకేంటి, నా స్లోగన్ అయితే కనుక అదే. వాళ్ళ మనసులో వాళ్ళు కనుక గింజలు అయితే గింజలుగానే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ గింజలు అయితే కనుక ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు తప్పలైతే కనుక ఎందుకు నేను వాళ్ళ కోసం ప్రయాసపడటం? వీళ్ళు కాకపోతే ఇంకొకరు. రాజైన సౌలు కాకపోతే కనుక వెంటనే అభిషక్తులను కూడా దావీదు వెళ్ళు అన్నాడు సమూయేలు ప్రవక్తనే. నా వరకు వస్తే కనుక నేను ఇదే చేస్తాను. ఎంతోమంది వెళ్ళిపోయారు. గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు చాలామంది అయితే కనుక దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది దూరం అయిపోయిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏసీడీసీలు చాలామంది ఉన్నారండి. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, తుమ్ముతో ఊడిపోయి ముక్కులు వెళ్ళాం. నేను కూడా అనుకునేవాడిని, పోతే పోతారు, మనం ఏం చేస్తాం దానికే అని. కానీ అక్కడ ఒక మాట అయితే కనుక ఉంది. మొన్న ఈ మధ్య కాలంలోనే ఏదో లైట్ హౌస్లో అయితే కనుక ప్రసంగం కూడా చెప్పానండి. శుక్రవారం వచ్చినప్పటికల్లా 21 అధ్యాయం యోహాను సువార్త దగ్గరికి వచ్చినప్పుడు ఏదో దేవుడు ఏదో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు ఎంతసేపు గొర్రెల్ని మేపి వెళ్ళిపోవటమేనా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యమేనా? చాలా చోట్లకి వెళ్తున్నావు కదా, అక్కడ ఉన్న సంఘాలను పోషిస్తున్నట్టుగా నువ్వైతే కనుక అక్కడ మంచి మాట చెప్తున్నావు, బాగుంది. 2-3 రోజులు అక్కడ ఉంటున్నావు, లేకపోతే అక్కడ సంఘం కట్టానని చెప్తున్నారు, మరొకటి ఉన్నట్టుంది. మరి ఆ గొర్రెలను కాయాల్సిన పరిస్థితి లేదా? నాకు ఎందుకో దేవుడు అయితే కనుక ఇక్కడిక్కడ తడుతున్నట్టు అనిపించాడు. అయిపోయిందండి ఆ రాత్రి అయితే కనుక. ఏదంటే మనసంతా కూడా చేదైపోయింది. ప్రభా నేను తప్పు చేశానా, నేను తప్పు చేశానా? కరెక్ట్గా శుక్రవారం ఆ రాత్రికి వారితే కనుక, ఒక శుక్రవారం మాకు పగల కార్యక్రమం ఉంటే కనుక రాత్రికి జరుగుతున్న డిస్కషన్ అది, తప్పు చేశానా అని. ఎందుకంటే 21 అధ్యాయంలో అయితే కనుక పేతురు గారితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగారట, ప్రేమిస్తున్నావా అని. నన్ను కూడా అడిగితే నేను కూడా ఏం చెప్తాను? ప్రభా నేను కూడా అంటాను. ఇక నేనైతే కనుక మరి పేతురు గారికి కొంచెం ఒక బెటర్ ఏమో, ప్రేమిస్తున్నాను ప్రభా. మళ్ళీ 2వ అయితే ప్రేమిస్తున్నాను ప్రభా. 3వసారికి వచ్చేటప్పటికల్లా నీకు తెలుసు కదా ప్రభా అన్నాడు. నేను మొదటిసారి అలాగే చెప్తాను అనుకుంటా. నేను 3వ వరకు కూడా నాకు అంత షార్ట్ టెంపర్, నాకు తెలియదా నీకు అంటే గొడవ కూడా పెట్టేసుకుంటానేమో. నీకు తెలుసు కదా, ఆ మాత్రం లేకపోతే ఇంతకు వస్తాను, నేను ఇంతకు వదిలేసుకుంటాను, ఎంతో తిట్లింది పడతాను, ఇంత గొడవ ఉంది నా మనసులో అయితే కనుక అన్నట్టు ఆవేశాలు వచ్చేవచ్చు అనిపించినట్టుంది. ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను కనుకే కదా సంఘాన్ని కట్టాను, ప్రేమిస్తున్నాను కనుక కదా రోజు ప్రసంగాలు చేస్తున్నాను, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, చాలామంది సేవకులకు సాయం చేస్తున్నాను, ఎన్నో సువార్తలు చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాను కదా, ఇక్కడికి వెళ్ళాను కదా. బహుశా నేను అదే డిస్కషన్ చేస్తుంటాను. నువ్వు అన్నీ చేస్తున్నాను అంటున్నావు, నువ్వు కంటంలో పర్వాలేదు, నువ్వు మేపటం కూడా తప్పులేదు, కానీ తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తున్నావు? నువ్వు కని వాటిని చక్కగా పుష్టిగా పోషించి నువ్వు చేయాల్సింది పోయి వాటిని తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తున్నావు? ఓ సింహానికో పూలికి అప్పగిస్తున్నావు కదా. మరి కాసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? కాసుకోవాల్సిన బాధ్యత లేదా అంటే వెంటనే అయితే కనుక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారు అయితే కనుక గుర్తొచ్చారు. ఆయన కేవలం మేపాడా, కాశాడా? ఆయన మేపాడా, కాశాడా? మేపాడు, కాయాలి. మీ పిల్లల్ని మీరు కంటారా, కన్ని పెంచటమేనా, కాపాడుకుంటారా? మీ పిల్లలు ఏం చేస్తారు? మీరు కనట వరకు నా పని అన్నవాళ్ళు ఉన్నారు. చాలామంది గొడవ అయిపోయింది నాకు. చాలామంది ఇతడికి పిల్లల్ని కనుక్కుని వదిలేయటమేనా, వాళ్ళు ఏమైపోతున్నారో చూడండి. కనటం అయితే చేస్తాను కానీ వాడి రాత నా దగ్గర ఉందా ఏంటండి? నేను కనటం అయితే చేస్తానని వాడు నా మాట అనిపోతే నన్నేం చేయమంటారు అని. అంటే కాచుకోవాల్సిన బాధ్యత లేదా? మీరు కాచుకోవాల్సిన బాధ్యత మీకు సంబంధం లేదా? నా ప్రశ్న అయితే కనుక అదేనండి. ఎవరినో అడిగాను నేను, ఇప్పుడు నన్ను కూడా నాకు కూడా అయినా అడుగుకున్న రాత్రి అయితే కనుక డిస్కషన్ అదే. ఇక్కడ కూర్చుని మీలో చాలామందికి చాలా తిక్కని తిన్ను మీరేముందండి, మీకంటే కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు మాస్టర్స్ అయిపోయారు. మా వాళ్ళు అయితే కనుక సీనియర్ పాస్టర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. ఆ సీనియర్ పాస్టర్లు అయిపోయిన వాళ్ళు అయితే కనుక బాగానే ఉన్నారు, కానీ ఇంతకీ ఎవరి పార్టీలో ఉన్నారు? వాళ్ళు దొంగల పార్టీలో ఉన్నారు. దోచుకున్న వాళ్ళ పట్ల తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే కనుక ఈ రోజు అక్కడ కూర్చున్నారు. మేము బాగానే ఉన్నాం కదా అంటున్నారు. ఏదో లేపుకెళ్ళిపోయిన ఆడపిల్ల దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక తన కన్న తల్లిదండ్రులకి అయితే కనుక ఏడుపుగానే ఉంటుంది. కొడుకు అనుకున్న, కూతురు అనుకున్న తల్లిదండ్రులపై వదిలిపెట్టి ఎవరో ఒకరు ప్రేమ మాయ వలలో పడి కనుక వెళ్ళిపోతే కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారు? నేను వాళ్ళు గుర్తొచ్చే పిల్ల కూడా నాకు మనసంతా దుఃఖం అయిపోతూ ఉంటుందండి. చేయదు, నా కొడుకు కదా, నా కూతురు కదా, నా బిడ్డలు కదా. ఈరోజు అయితే కనుక ఎవరికో పనికి వస్తున్నారు. మోషే శరీరం గురించి తర్కం జరిగిందట.
మోషే శరీరం గురించి తర్కం జరిగింది. ఎవరెవరికి? మిఖాయేలు దూతకి అపవాదికి తర్కం జరిగింది. మోషే శరీరం అంటే చచ్చిపోయిన శవం గురించి కాదండి ఇక్కడ, మోషే జీవితం. ఈ మోషకిచ్చిన ఈ శరీరంతో ఎవరు పనిచేస్తాడో, మీ శరీరంతో కూడా ఎవరు పనిచేస్తారనేది ప్రశ్న కదా. మీకు అనారోగ్యం వచ్చినప్పుడు బాగుపరిచిన దేవుడు, అనారోగ్యం తగ్గిన తర్వాత మీరు వెళ్ళి ఎవరు సేవ చేస్తారు? నిజం చెప్పండి. మీరు డొక్కైపోయిన రోజున, మీరు పుచ్చట్టేస్తున్న రోజున, మీరు కుళ్ళిపోయి కంపు కొట్టేస్తున్న రోజున మాత్రం మీరు ఎవరి దగ్గరికి వచ్చేస్తారు? దేవుడు కావాలి, దేవా నువ్వు రక్షిస్తే తప్ప కుదరదండి. మళ్ళీ ఇప్పటికెళ్ళి మళ్ళీ సొగసులతో ముద్దుగా బుద్ధిగా తయారైపోయి ఆరోగ్యంగా అందంగా వచ్చారనుకోండి, ఇప్పుడు ఎవరికి కావాలి? మీ భర్త పక్కన కొరుకు తినేస్తూ ఉంటాడు, మీ భార్య పక్కన కొరుకు తినేస్తూ ఉంటుంది, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, లోకం అందరూ కూడా కొరుకు తినేసే పరిస్థితి వస్తుందండి. పాయింట్ ఏంటంటే కనుక మీ శరీరాన్ని గురించి తర్కం జరిగితే కనుక ఆ తర్కంలో మీరు ఎవరిని గెలిపిస్తున్నారు? ఆ తర్కంలో అయితే కనుక మీరు ఎవరిని గెలిపిస్తున్నారు? మోషే శరీరాన్ని గురించి తర్కం జరిగినప్పుడు ఏం జరిగింది? మోషే ఇప్పుడు ఎవరి పక్షానికి వెళ్ళాడు? మోషే ఎవరి పక్షానికి వెళ్ళాడు? మిఖాయేలు పక్షానికి వెళ్ళాడా, లేకపోతే కనుక అపవాది పక్షానికి వెళ్ళాడా? ఆయన మిఖాయేలు అయితే కనుక, మోషే అయితే కనుక మిఖాయేలును ఇద్దరు ఒకటయ్యి దేవుని పనిచేశారు. మీరెవరు పనిచేస్తున్నారు? బలవంతులు మీరు. మోషేలు అయితే కనుక సకల విద్యలను అభ్యసించిన వారు. ఇదిగో లైట్ హౌస్లోనే చక్కగా వాళ్ళు నేర్చుకోవడం మొదలుకొని మంచి యుద్ధ వీరులుగా తయారైన వాళ్ళు బోలంత మంది ఉన్నారు. వాళ్ళైతే కనుక ఎంతో చక్కటి అయితే కనుక విశ్వాసంతోనూ లేకపోతే కనుక దేవుని యందు వాక్యంతో మంచి బలపరచబడిన వారు నాకే తెలుసు. నిజంగా వాళ్ళ ముందు నేను కూడా నాకంటే గొప్పగా ఉన్నారు కదా ఈ రోజున నేను చాలా మందిని పొగుడుతానండి. ఉన్నారు కూడా నిజంగా అంత స్థాయికి వెళ్ళారు, అంత తీవ్రంగా పెద్ద పెద్ద పట్టణాల్లోకి వెళ్ళి మరీ చేస్తున్నారు. దూరంగా నేను వెళ్ళని చోట్ల కూడా వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, నా కొడుకు నాకంటే గొప్పడయ్యాడు కదా అని ఆనందపడి పరిస్తాడు. కానీ ఇంతకీ వాళ్ళు దేనికి చేస్తున్నారు? వాళ్ళ బలం దేనికి పనికి వస్తుంది అనుకున్నారు? వాళ్ళ అంతచందాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళకున్న ధనం దేనికి పనికి వస్తుందో తెలుసా? దేనికి పనికి వస్తుందో తెలుసా? అదే తర్కం మీ దగ్గర జరిగితే, మీకే కనుక ఈ పరిస్థితి ఎదురైతే మీరు ఎవరి పక్షాన ఉంటారు? మీరు ఎవరి పక్షాన ఉంటారు? నేను ఎవరని ఇప్పుడు ఆలోచించుకున్నారా? ఎవరు కాదు, నేను ఎవరిని? ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటే కారణం ఎవరు? నేను ప్రాణంతో ఉన్నాను అనుకుంటే కారణం ఎవరు? నేను ఎవరి కొరకు బ్రతకాలి? నేను ఎవరి కొరకు బ్రతకాలి? ఆపదాయకంగా నాకు వస్తే కనుక ఎవరు నేను రక్షించేది ఎవరు? ఇప్పుడు చూసుకున్నారా? ఎప్పుడు ఆలోచించుకున్నారా? ఎప్పుడు ఆలోచించుకున్నారా? విశ్వాసాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా కేవలం నేను మేపటం వరకేనా? ఓ పాట పాడిస్తాను, ఓ ప్రార్థన చేసేస్తాను, వాక్యం చదివించేస్తాను, వాక్యం కూడా చెప్పేస్తాను, వచ్చిన వాళ్ళందరికీ స్వస్థావరం కలిగిన దైవజనుడిగా ప్రార్థన చేసేస్తాను, అందరినీ బాగుండాలని కోరుకుంటాను, గృహదర్శనాలు చేసేస్తాను, పెళ్ళిళ్ళు చేసేస్తాను, దినాలు చేసేస్తాను. ఇదేనా? కేవలం వాళ్ళు మేపుతున్నారు. మీకు సంగతి తెలుసో లేదో, ఓ గొర్రెల కాపరి కనుక మందన బాగా మేపుతున్నారు అనుకోండి, మంచి పుష్టిగా కండ పట్టేసి కనుక ఆన కనుక మంద కనుక మంచి ఏపుగా ఉందనుకోండి, ఇప్పుడు ఎవరి కంట్లో పడుద్ది అది? మీరు బాగా మేపుతున్నారు. నేను కూడా అలాగే మేపేశాను చాలామందిని. వీళ్ళు మేపరంతగాను వీళ్ళకి బాగా పుష్టి పడితే కనుక బాగా కండ పడితే ఇప్పుడు సింహానికి లేకపోతే పులుకు వాళ్ళకి ఏమనిపించింది? భలే ఉంది, తింటే ఏళ్ళ తినాలి, కానీ ఆ ఎండిపోయిన డొక్కలతో ఆ సంఘంలో పెద్ద ఏమీ లేదు. ఆ మందర పెద్ద ఎవడో పెంచేవాళ్ళు ఎన్ని కూడా శిష్యుకుపోయినాయి, ఎండ్లు కనుక ఎముకలతో కనపడుతున్నాయి. కానీ ఇక్కడైతే మంచిగా కొవ్వు పట్టు కూర్చున్నాయి కదా, మంచి కండ పట్టు కూర్చున్న ఉద్దేశంతో బాగా మేపిన మందమే పడిపోతుంది. నేనైతే కనుక అదే దెబ్బలు తినేసాను. నా కళ్ళ ముందు ఎన్నో వాళ్ళు ఈడ్చుకెళ్ళిపోతుంటే నేను ఏమీ చేయలేక మౌనంగా ఉండే. ఎందుకంటే గొడవ తెలియదు కదా. ఇంట్లో కొన్న కొడుకు కూతురు కూడా అయితే కనుక ఎవరో లేపుకెళ్ళిపోతున్నారండి రోజు. కానీ తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియదు తెలుసా? ఊరందరికీ తెలిసిన తర్వాత లాస్ట్ ఎవరికి తెలుస్తుంది తెలుసా? తల్లికి తండ్రి తెలుస్తుంది. ఇలా లేచి వెళ్ళిపోయిన విశ్వాసులు చాలామంది ఉన్నారు నా దగ్గర. ఇలా లేపుకెళ్ళిపోయిన వాళ్ళైతే కనుక వస్తుంటే వెళ్ళిపోతుంటే కనుక వీళ్ళకన్నా ఉండాలి కదా, తెలియాలి కదా. ఇదే నేను అదే అనుకుంటున్నాను. కన్న తండ్రికి అయితే కనుక బాధ్యత అదే, ఓ సంఘ కాపరికి అయితే కనుక బాధ్యత ఇదే. యాక్చువల్గా అయితే కనుక ప్రకటన గ్రంథం ప్రారంభించినప్పుడు సంఘాన్ని కట్టేయమని చెప్పి యేసుప్రభు వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక ఆయన చెప్తున్న మాట, మీరు సకల జనులకు సాక్షార్థముగా మీరు సువార్త ప్రకటించండి, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులైనండి సంఘం కట్టమని చెప్పాడు. ఆయన చెప్పింది అయితే కనుక అది, ఆయన వరకైతే కనుక ఆయన చెప్పింది అయితే మాత్రం అది బాగుంది. కానీ రెండోసారి తిరిగి వచ్చేటప్పటికల్లా ఆయన చెప్తున్న మాట ఏంటి? రెండోసారి కనుక ఆయన వస్తున్నప్పుడైతే కనుక ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలి? ఆయన తిరిగి వచ్చేటప్పటికల్లా సంఘానికి హెచ్చరికలు చేస్తున్నాడు. ఈసారి మీరు ఏదైతే కనుక సంఘాన్ని కట్టారో ఆ సంఘం ప్రస్తుతం ఉండవలసిన స్థితిలో లేదు. వాళ్ళందరూ కూడా చెరచబడిన వారుగా ఉన్నారు.
సాతానైతే కనుక వాళ్ళైతే కనుక నిర్మలమైన మనస్సులను ఏం చేస్తుందంటే చెరిచేసింది కదా, వాళ్ళు పాడు చేసేసింది కదా అన్న నేను. వాళ్ళైతే కనుక చెరిచే పరిస్థితిలో ఉన్నారు, పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అని. అందుకని ప్రకటన గ్రంథం ప్రారంభమే మీరు 2వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఆ సంఘాలకి చేసిన హెచ్చరిక ఉంటుంది. ముందు మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. ఇప్పుడు అసలు విషయాన్ని నేర్చుకుందాం. భవిష్యత్తును గురించి తెలుసుకుందరు, కానీ ముందు మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు గాను ఆయన ఎన్నికలో ఉండవలసిన విధంగా మీరు ఉన్నారా, లేకపోతే కనుక మరొక విధంగా మీరు ఉన్నారా? ఇది తెలియచెప్పటమే మరైతే కనుక సంఘాల గురించి అయితే కనుక దేవుడు చెప్పిన మాటలో పరమార్థం. అవి ఏమి అన్న సంగతుల గురించి అయితే కనుక మనం వరుసగా చదవటానికి ప్రయత్నిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని కొంచెం బ్రేక్ ఇద్దాం.